హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి పొన్నం, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఏర్పాట్లను పరిశీలించారు. 13 కంట్రోల్ రూమ్లు, 30,000 మందితో పోలీస్ బందోబస్తు కల్పించనున్నారు. నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశారు. రేపు ఉదయమే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ఉంటుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న తర్వాత శోభాయాత్రకు ఏర్పాట్లు ప్రారంభించారు. ఇప్పటికే 2 టస్కర్లు ఖైరతాబాద్ లో సిద్ధంగా ఉన్నాయి. గణేష్ నిమజ్జనం రేపు ఉదయం నుండి ప్రారంభమవుతుంది, సెప్టెంబర్ 6వ తేదీ. దాని గురించి గత 20 రోజులుగా అన్ని విధాలుగా ఏర్పాట్లు, సమన్వయ సమావేశాలు, ఇంటర్నల్ మీటింగ్స్, డిపార్ట్మెంట్వి, పోలీస్వి, ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్స్, జిహెచ్ఎంసి, రెవెన్యూ, R&B, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఆర్టీసీ, ఆర్టీఏ అందరితో కూడా ఎన్నో సార్లు మీటింగ్స్ జరుపుకోవడం జరిగింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ కమిటీ వారితో కూడా 2-3 విడతలుగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని అన్ని విధాలుగా ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మండపాల దగ్గర మండప నిర్వాహకులతో సమన్వయం ఏదైతే ఏర్పడిందో అక్కడ వెళ్ళి రోజువారీగా మా ఆఫీసర్స్ పాయింట్ బుక్స్ చెక్ చేసుకోవడం, అక్కడ ఉన్న ఏర్పాట్లు, రాత్రిపూట వాలంటీర్స్ ఉంటున్నారా లేదా, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కొన్ని యాక్సిడెంట్స్ జరిగిన సందర్భంలో 5-6 యాక్సిడెంట్స్లో 12 మంది వరకు చనిపోయారు. సో వర్షం పడే సూచనలు ఉన్నప్పుడు ఆ జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలని వాళ్ళకి తెలియజేయడం, క్రౌడ్ కంట్రోల్, క్యూస్ మెయింటెనెన్స్, ఎక్స్ప్లోజివ్స్ సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా వారికి తెలియజేసి పోలీస్ స్టేషన్ స్థాయిలో కూడా మీటింగ్స్ అన్ని కూడా జరిగాయి, పీస్ కమిటీస్తో కూడా జరిగాయి. సో ప్రశాంతంగా ఈ రోజు వరకు అన్ని కూడా కొనసాగుతూ వచ్చాయి. సో రేపటి కోసం ఏర్పాట్లు అన్ని కూడా దాదాపుగా పూర్తయ్యాయి. కొన్ని ఇంకా క్రేన్స్ అన్ని ఏర్పాటు చేసేది ఉంది, అది ఈరోజు మధ్యాహ్నం వరకు అయిపోతుంది. ముందుగా నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 క్రేన్లు ఉంటాయి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, అక్కడ గార్డెన్ పాయింట్ అనే అక్కడ 2 క్రేన్లు కొత్తగా ఏర్పాటు చేయడం, సంజీవయ్య పార్క్ దగ్గర అక్కడ 2 క్రేన్లు, టోటల్ కలిపి ట్యాంక్ బండ్ పైన కూడా జరిగిన ఏదైతే సంఘటన ఉందో మళ్ళీ భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ వాళ్ళు డిమాండ్ చేయడం, ఇదంతా శాంతి భద్రత సమస్య ఏదైనా ఉత్పన్నమవుతుందని భావించి అక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే మొత్తం 40 క్రేన్లు ఆపరేషన్లో ఉంటాయి. ఈరోజు ఉదయం నుండే అన్ని ఫుల్ స్కేల్లో పనిచేస్తున్నాయి. అదే కాకుండా మండపాల దగ్గర మా విజ్ఞప్తి ఏంటంటే చాలా జాగ్రత్తగా అందరూ వ్యవహరించవలసిన అవసరం ఉంది. దయచేసి మండప నిర్వాహకులు, ఆర్గనైజర్స్ ఏవైతే ఉన్నారో అక్కడ స్థానికంగా ఉన్న SHOs, ACPs, DCPs చేసిన సూచనల్ని తప్పకుండా పాటించండి.
బయలుదేరక ముందే అన్ని చెక్ చేసుకోవడం అనేది అనివార్యం. దయచేసి ఆ హైట్ ఏదైతే ఉందో మీ వాహనాల హైట్ ప్లస్ విగ్రహం ఎత్తు ఏదైతే ఉందో రెండు కలిపి మేము మెజర్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి కూడా ఒక సంఘటన జరిగింది. అది వచ్చి ఓల్డ్ సిటీ ఛత్రినగర్ నుంచి బయలుదేరి వచ్చి మెయిన్ రోడ్ పైన ఒక